అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరైతే అందరూ వికలాంగులు కానివ్వచ్చు అందరూ కూడా పోరాడతామని జరుగుతుంది. పోరాడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పందించట్లేదు. ఇప్పటికే చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీల కాడికైతే తరలి రావడమే జరుగుతుందన్నమాట. ఎంఆర్పిఎస్ కానివ్వచ్చు, అటు వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, ప్రజలందరూ కూడా ఏకమై ఈ యొక్క ఉద్యమంలో కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. అందరూ కూడా ఇప్పటికే సహకరించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ రోజైతే మనకు అందరూ కూడా అంటే మొన్న నుంచే మనకి ఒక గ్రామ పంచాయతీలకు అయితే ముట్టడైతే చేసి ఆ తర్వాత నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదు అనమాట. అభివందనాలు పెన్షన్దారులందరికీ. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నుంచి కానివ్వచ్చు, వికలాంగుల బృందాల నుంచి కానివ్వచ్చు, వీరందరూ కూడా ఏకమై ఇప్పటికే వారందరూ కూడా పోరాటం అనేది కూడా ఎక్కడ కూడా నిలిపివేయకుండా వచ్చేసి కూడా మన కంటిన్యూస్గా కూడా పోరాటం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే అన్ని విలేజ్లలో అన్ని గ్రామ పంచాయతీలలో కానివ్వచ్చు, ఈ యొక్క ఏదైతే ఉందో మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఈ యొక్క మనం మొన్న చూసుకున్నట్టయితే అండ్ ఇప్పటికే పెన్షన్దారులు అందరూ కూడా గ్రామ పంచాయతీలు అయితే ముట్టడి చేయడం జరిగింది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు స్పందించడం లేదన్నమాట. ఆ నోటీసులు అనేవి కూడా చూసుకున్నట్టయితే మనకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడికి అయితే వెళ్ళి ఈ యొక్క మన పెన్షన్దారులు కానివ్వచ్చు, ఎంఆర్పిఎస్ నుంచి కూడా వారి యొక్క డిమాండ్స్ అనేవి కూడా నెరవేర్చాలంటే అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే పెన్షన్దారులు ఉత్తర్వులు అయితే జారీ అంటే తెలుస్తుంది. అసలుకే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్దారుల బడ్జెట్ అనేది ఎంతో తెలుసా మీకు? 17,000 రూపాయల కోట్లు అన్నమాట. 17,000 రూపాయల కోట్లు. 17,000 రూపాయల కోట్లు అనేది పెన్షన్ పెంపు చేయడానికే ఈ యొక్క ఆర్థిక బడ్జెట్ అన్నమాట. ఈ యొక్క కేవలం 4,016 రూపాయల పెన్షన్ ఈ యొక్క పెంపు చేయడానికి కానివ్వచ్చు, అలాగే 6,016 రూపాయలు అనేది వికలాంగులకు, దివ్యాంగులకు వీరందరికీ కూడా పెంపు చేయడానికి కేవలం ఈ యొక్క 17,000 రూపాయల కోట్లు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా పెన్షన్దారుల కోసం పక్కకు పెట్టిన బడ్జెట్ అన్నమాట. మరి పక్కన పెడితేనే సరిపోతుందా? ఈ యొక్క పెన్షన్దారుల అకౌంట్లో జమ చేయాల్సిన డబ్బులు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం రాకముందుకు ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎన్నికలు మనం ఆ రోజు 6 గ్యారెంటీలతోనైతే ముందు రావడం అయితే జరిగింది. అందరి అని అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే సమానంగా లేదన్నమాట. పెన్షన్దారులు అనేది కూడా లెక్క చేయట్లేదన్నమాట. ఇప్పటికే ఉద్యమాలు చేస్తుంటే వారిపై అల్లు కానివ్వచ్చు, అలాగే వ్యతిరేకంగా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్దారులకు సంబంధించి ఒక్క చోట కూడా చూసుకున్నట్టయితే నిర్మలంగా మరి ఆలోచించాం. మరి యొక్క పెన్షన్దారులు అనేది ఇప్పుడు వికలాంగులు అలాగే కానివ్వచ్చు ప్రజలందరూ తిరగబడితే ప్రభుత్వంకి సంబంధించి అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఓట్లు అనేవి అయితే పడవు. అలాగే మొత్తం అంటే నెగిటివ్ అవుతుందని అయితే కొంచెం కూడా ఆయన ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆలోచించడం లేదన్నమాట. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి అసలు ఏం చేయబోతుంది? అసలుకే పెన్షన్దారులు చూసుకున్నట్టయితే ఉద్యమాలు అంటే అయితే పాల్గొనడం అయితే జరుగుతుందన్నమాట. నోటీసులు అనేవి కూడా అయితే ఎంఆర్పిఎస్ కానివ్వచ్చు, వికలాంగుల బృందాలు కానివ్వచ్చు, వీరందరూ కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీల కాడికి వెళ్ళి మా యొక్క డిమాండ్స్ అనేవి అయితే నెరవేర్చాలంటే అయితే నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కొన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా స్పందించడం లేదంటే అయితే మనకు చూసినట్టయితే ఎంఆర్పిఎస్ వారు కానివ్వచ్చు, అలాగే పెన్షన్దారులు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు ఐక్యత అనేది అయితే కోల్పోవడం అయితే జరుగుతుందని అయితే ఎంఆర్పిఎస్ వారు అయితే అన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మనకు చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అందరూ కూడా ఉద్యమాలు అండ్ పాల్గొనకుండా చూసుకున్నట్టయితే ఇట్లా చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పెన్షన్దారుల బడ్జెట్ అనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రవేశపెట్టిర్రు. ఓకే, మరి ప్రవేశపెట్టిర్రు అలాగే ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా పెంపు చేయాలి. అలాగే ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా మళ్ళీ కొత్త న్యూ అప్లికేషన్ అనేది కూడా త్వరగా కొత్త పెన్షన్లు అనేవి కూడా ఇవ్వాలి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది అసలు ఏం ఆలోచిస్తుంది? ఇప్పటికే చూసుకున్నట్టయితే మొత్తం సగం చేస్తుందన్నమాట. ఈ ముచ్చటనైతే గిట్లున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలు అయితే ముట్టడి అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ తర్వాత ఏం ముట్టడి చేస్తారో దానికి సంబంధించి కూడా పెన్షన్దారుల దగ్గర నుంచి అలాగే మీకైతే లైవ్ టు లైవ్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఓకే, ధన్యవాదములు.